శ్రీమాత్రే నమః. మనము సౌందర్యలహరి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 34వ శ్లోకాన్ని నేర్చుకుందాం. అంటే ఈ సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రము, యంత్రము, తంత్రంతో కూడా అంత శక్తివంతమైనవి. ఎక్కడైతే సౌందర్యలహరి పారాయణం జరుగుతుందో, ఎక్కడైతే నేర్చుకుంటున్నారో, ఎక్కడైతే దాన్ని చదువుకుంటున్నారో, వింటున్నారో, అక్కడ అమ్మ శంకరాచార్యులతో సహా అక్కడ చుట్టుపక్కల ఆవిడ తిరుగుతుంటుందట. అంత ఇష్టం అన్నమాట సౌందర్యలహరి అంటే ఆవిడకి. కాబట్టి మనం కూడా అయ్యో ఈ శ్లోకం చదివితే ఇదే ఫలితం వస్తుందని కాదు. ప్రతి శ్లోకం ఏది మనం నిష్టగా చదివినా, మనం ఏది మనసులో అనుకున్నా, ఏది మన ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా తీరుతాయి. కాకపోతే మనం అది భక్తి, నమ్మకము, నిష్ట ఉండాలి అంతే. అమ్మ మీద మనకు నమ్మకం ఉంచి మీరు ఏ శ్లోకం చదువుకోండి చక్కగా ఫలిస్తుంది. అయితే కొన్ని శ్లోకాలు కొన్నిటికి ప్రాధాన్యత ఉంటాయి. సరే, మనం ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. శరీరత్వం శంభోః శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం శశిమిహిరవక్షోరుహయుగం. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం. తవాత్మానం మన్యే తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం భగవతి నవాత్మానమనఘం. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం. తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. అతశేషశేషి అతశేషశేషి త్వయముభయసాధారణతయా త్యయముభయసాధారణతయా. అతశేషశేషి త్యయముభయసాధారణతయా. స్థితః సంబంధో వాం స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః సమరసపరానందపరయోః. అతశేషశేషి త్యయముభయసాధారణతయా. స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. ఇప్పుడు మరో 2 సార్లు పూర్తి శ్లోకాన్ని నేను చదువుతాను, మీరు చక్కగా వినండి. ఎక్కడెక్కడ కామాలు పెట్టుకోవాలో అందుకనే అక్కడ కామాలు పెట్టి 2 సార్లు చెప్తున్నాను. చక్కగా విని మీరు నేర్చుకుని అమ్మ అనుగ్రహానికి పొందండి. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం. తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. అతశేషశేషి త్యయముభయసాధారణతయా. స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం. తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. అతశేషశేషి త్యయముభయసాధారణతయా. స్థితః సంబంధో వాం
సమరసపరానందపరయోః. ఈ విధంగా మీరు అమ్మవారి శ్లోకాన్ని చక్కగా విని నేర్చుకుని 10 మందికి చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః.